గురజాడ అప్పారావు గారి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గీతం ఎంతో విశిష్టమైనది. దీని చరణాలను కొంచెం లోతుగా పరిశీలిస్తే 100 సంవత్సరాల క్రితమే ఆయన ఎంత గొప్పగా దేశభక్తికి మార్గనిర్దేశం చేశారో మనకి అర్థమవుతుంది. ముందుగా ఒక్కొక్క చరణానికి భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ తరువాత ఈ రచనను పూర్తిగా పాట రూపంలో పాడి వినిపిస్తాను. దయచేసి చివరిదాకా స్కిప్ చేయకుండా వినండి. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్. నీ భారతదేశాన్ని ప్రేమించు. నీ దేశంలో కక్షలు కావేశాలు అవినీతి అక్రమాలు లేని దేశంగా మంచిని పెంచు. ఊరికే నేను నా దేశం కోసం ప్రాణమిస్తాను అంటూ ఒట్టి మాటలు చెప్పడం మానే. ఏదైనా దేశ అభివృద్ధికి పనికి వచ్చే పనిచేసి చూపించు. పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటుపడబోయ్. తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్. నీ దేశంలో వ్యవసాయం పశువుల పెంపకం అభివృద్ధి చెందే విధంగా కనీసం వాటికి నష్టం కలిగించకుండా నీ వంతు సహకారం అందించు. అవి పెంపొందితేనే ప్రజలకు ఆహారం దొరుకుతుంది. తిండి కలిగితేనే మనుషులు శక్తిని పుంజుకొని బలంగా పనిచేయగలుగుతారు. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశ సరుకులు నింపబోయ్. పేదరికంతో నిరాశ నిస్పృహలతో పనిచేయడం మానేసి ఖాళీగా కూర్చుంటే దేశం ఎలా బాగుపడుతుంది? కష్టపడి పనిచేసి సాంకేతిక పారిశ్రామిక పరిజ్ఞానం పెంచుకొని కొత్త కొత్త ఉత్పత్తులతో దేశాన్ని నింపి అభివృద్ధి బాట పట్టేందుకు కృషి చేయాలి. అన్ని దేశాలు క్రమవలెనోయ్ దేశీ సరుకులు నమ్మవలెనోయ్. డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపదలబ్బవోయ్. అన్ని దేశాలలోనూ మనం మన వాణిజ్య వ్యాపారాలు పెంచుకోవాలి. మన ఎగుమతులు జరగాలి. విదేశాల నుండి మన దేశానికి ధనం రావాలి. స్వతంత్ర దేశం కావడానికి 40 ఏళ్ల ముందే గురజాడ అప్పారావు గారు తన స్వప్నాన్ని ఆవిష్కరించి ఈ సందేశం ఇచ్చారు. దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఆ దిశగా పనిచేయాలి. వెనుక చూసిన కార్యమేమోయ్ మంచి గతమున కొంచెమేనోయ్. మందగించక ముందుకడుగేయ్ వెనుకబడితే వెనుకేనోయ్. మన గత వైభవాన్ని గురించి గత చరిత్ర గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. గత చరిత్రపై దృష్టి పెట్టడం వలన ఏమంత గొప్ప ఫలితం ఉండదు. ముందు రేపటి భవిష్యత్తు కోసం అడుగు ముందుకు వేయాలి. లేదంటే మన దేశం పోటీ ప్రపంచంలో వెనకబడుతుంది. పూను స్పర్ధను విద్యనందే వైరములు వాణిజ్యమందే. వ్యర్థ కలహం పెంచబోకోయ్ కత్తి వైరము కాల్చబోయ్. మనలో మనకి శత్రుత్వాలు ఉండకూడదు. అలాంటి వాటికి వెంటనే ముగింపు పలకాలి. మనలో మనకి పోటీ ఎప్పుడూ విద్యలో ఉత్తీర్ణత సాధించడంలోనూ వర్తక వాణిజ్యాలలోనూ ఒకరిని మించి ఒకరు అభివృద్ధి సాధించడంలోనూ ఉండాలి. దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేల్ చేసి జనులకు చూపబోయ్. నేను గొప్ప దేశభక్తుడిని అని ప్రగల్భాలు పలకడం మాని నీ దేశభక్తిని నిరూపించే పని ఏదైనా చెయ్యాలి. ఓర్వలేని పిశాచి దేశం మూలుగులు పీల్చేసేనోయ్. ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చబోయ్. పాశ్చాత్య దేశాలనే పిశాచాలు మన ఎముకలలోని మూలుగుని సైతం పీల్చేసినట్లుగా ఈ దేశ సంపదను శక్తిని పీల్చేశాయి. మనం ఒకరి సంతోషం కోసం ఒకరు ఒకరి క్షేమం కోసం ఒకరు నిలబడి ఐకమత్యం పెంచుకోవాలి. పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయ్. ఒకరి మేల్ తన మేలనుంచే నేర్పరికి మేల్ కొల్లలోయ్. ఒకరు బాగా సంపాదించుకుని స్థితిమంతులు అయ్యారని వాళ్ల ఉన్నతిని చూసి ఏడ్చే వాళ్ళకి సుఖం ఎప్పుడూ ఉండదు. ఒకరి మేలు మన మేలుగా భావించి పనిచేసే వాళ్ళకి గొప్ప మేలు జరుగుతుంది. సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. మనం మన స్వలాభం గురించిన యావను కొంత తగ్గించుకొని మన సాటి పౌరులకు సహాయపడాలి. దేశమంటే కేవలం మట్టి కాదు. మనుషులలో ఐకమత్యం లేకపోతే దేశానికి ఉనికి ఏముంటుంది? దేశమంటే దేశ ప్రజల సమైక్య జీవన వ్యవస్థ. చెట్టపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్. అందరూ కలిసికట్టుగా ఉండాలి. జాతి మత విభేదాలు మాని పరస్పర గౌరవంతో స్నేహభావంతో మెలగాలి. మతము వేరైతేను ఏమోయ్ మనసులొకటే మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్.
హిందువు అయితేనేం, ముస్లిం అయితేనేం, క్రైస్తవుడైతేనేం మనసులో స్నేహభావం పెంచుకుంటే దేశం శాంతి సౌభాగ్యాలను కలిగి ఉంటుంది. దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్, నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్. దేశమనే మహావృక్షం యొక్క కొమ్మ కొమ్మకు ప్రేమాభిమానాలనే పూలు వికసించాలి. శ్రామికుల స్వేదంతో తడిస్తేనే దేశ మూలధనం పెరుగుతుంది, పంటలు పండుతాయి. పారిశ్రామిక అభివృద్ధి కలిగి భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ఆర్థిక శక్తిగా మొదటి స్థానానికి ఎదుగుతుంది. ఆకులందున అణిగిమణిగి కవిత కోకిల పలకవలెనోయ్, పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్. కవులు, రచయితలు, చలనచిత్ర ప్రముఖులు తమ దార్శనికతను, తమ సాహిత్య పటిమను ఉపయోగించి దేశభక్తిని ప్రజలలో పెంపొందించాలి. ప్రజల్లో దేశభక్తి లేకుంటే ఎంత బలమైన దేశమైనా క్షీణిస్తుంది. ఇప్పుడు మొత్తం పాట ఒకసారి పాడుకుందాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడమోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. యేసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. యేసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నింపవోయ్. అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్, దేశ సరుకుల నమ్మవలెనోయ్. డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపదలబ్బవోయ్. వెనుక చూసిన కార్యమేమోయ్, మంచి గతమున కొంచెమేనోయ్. వెనుక చూసిన కార్యమేమోయ్, మంచి గతమున కొంచెమేనోయ్. మందగించక ముందు కడుగే, వెనుకబడితే వెనుకెనోయ్. పూను స్పర్ధను విద్యనందే, వైరములు వాణిజ్యమందే. పూను స్పర్ధను విద్యనందే, వైరములు వాణిజ్యమందే. వ్యర్థ కలహం పెంచబోకోయ్, కత్తి వైరము కాల్చబోయ్. వ్యర్థ కలహం పెంచబోకోయ్, కత్తి వైరము కాల్చబోయ్. దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. ఊని ఏదైనాను ఒక మేల్ చేసి జనులకు చూపమోయ్. ఓర్వలేని పిశాచి దేశం మూలుగులు పీల్చేసెనోయ్. ఓర్వలేని పిశాచి దేశం మూలుగులు పీల్చేసెనోయ్. వరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్పవోయ్. పరుల కలిమికి పొర్లి ఏచే పాపికెక్కడ సుఖం కద్దోయ్. పరుల కలిమికి పొర్లి ఏచే పాపికెక్కడ సుఖం కద్దోయ్. ఒకరి మేల్ తన మేల నిల్చే నేర్పరికి మేల్ కొల్లలోయ్. సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగమలెనోయ్. మతము వేరైతేను ఏమోయ్, మనసులొకటై మనుషులుంటే. మతము వేరైతేను ఏమోయ్, మనసులొకటై మనుషులుంటే. జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్.
దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తమలెనోయ్. దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తమలెనోయ్. నరుల చమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్. ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలుకమలెనోయ్. ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలుకమలెనోయ్. పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.